నేను ఈ దివ్యాస్త్రములను ప్రయోగించడం ద్వారా అర్జునుణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి నాకున్నది. కవచకుండలములు లేనంత మాత్రము చేత నాకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు. అసత్య దోషాన్ని పొంది కవచకుండలములను ఉంచుకున్నంత మాత్రం చేత నాకు కలిగేటటువంటి అధికమైన ప్రయోజనము లేనప్పుడు సత్యమునందు మాత్రమే నిలబడి నాకున్నటువంటి దివ్యమైన అస్త్రబలము చేత అర్జునుడిని భారత యుద్ధంలో నిగ్రహించడం నాకు కీర్తికారకం. అందుకని మీరు ఇంత ప్రేమతో వచ్చి నాకు చెప్పారు, కానీ నేను మీ మాట పెడచెవిని పెడుతున్నాను అని మీ మనసుని కష్టపెట్టుకోకుండా దయచేసి నేను చెప్పినటువంటి భావనని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అని నమస్కరించాడు. అయితే కర్ణుడు మాట వినేటట్టు లేడు. కవచకుండలములను ఇచ్చేస్తాడు అని చెప్పి సూర్యుడికి అర్థమైంది. ఆయన ఇంకొక్క మాట చెప్తాను, పోనీ ఆ పని చేయి, కవచకుండలములను ఇవ్వకుండా ఉండను, ఇచ్చేస్తానంటున్నావు, ఇచ్చేసే ముందు ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక గొప్ప అస్త్రం ఉన్నది, ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. ఎందుకని అంటే వైరుల చంపి చంపి వెసవొచ్చు గరంబున కాజిలోన అద్దారుణ శక్తి వాసవుడు దానవతొల్లి సహస్ర సంఖ్యలం క్రూర సురారి సంఘముల కూల్చే మహాభుజ నీకు నిమ్మిన ఘోరపు సాధనంబు దొరకొన్న అవశ్యము గెల్తు వైరులన్. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి అనేటటువంటి మహాస్త్రం అద్భుతమైనటువంటి శక్తి కలది. దానికి ఒక లక్షణం ఉంది, దాన్ని ఎన్ని మాటలైనా ప్రయోగించవచ్చు. అది ఏదో ఒక మాట మాత్రమే ప్రయోగించాలనేటటువంటి నియమం లేదు దానికి. అది ఎన్ని మాటలు వేసినా వైరుల చంపి చంపి వెసవచ్చు గరంబున కాజీలోన. ఆజీ అంటే యుద్ధంలో ఎన్ని మాటలు ప్రయోగిస్తే అన్ని మాటలు ఎంతమందినైనా చంపి చంపి ఎవరెవరిని చంపమంటే వాళ్ళని చంపి వెనక్కి వస్తూ ఉంటుంది. అంత గొప్ప శక్తి. కాబట్టి నువ్వు ఒక మాట అడుగు, నువ్వు అడిగినట్టుగా కవచకుండలాలు ఇస్తాను, కానీ నేను కవచకుండలాలు ఇవ్వడానికి పూర్వమే నువ్వు నాకు ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని నాకు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు నేను నీకు సహజ కవచకుండలములను తీసి ఇచ్చేస్తాను అని చెప్పు అని చెప్పి ఆ అస్త్రాన్ని తీసుకో, అది నీకు వశమవుతుంది. ఇప్పుడు ఈ అస్త్రంతో నీకు ఎదురొచ్చినటువంటి వాడు ఎంతటి వాడైనా పడిపోవలసిందే. ఇక ఆ అస్త్రానికి ఎదురు లేదు, దాన్ని భంజించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి భారత యుద్ధంలో శత్రువులను నువ్వు పడగొట్టగలుగుతావు. కాబట్టి నువ్వు ఆ శక్తి అన్న అస్త్రాన్ని తీసుకో. అదంటారా? తీసుకుంటా. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి. కర్ణుడు ఏమంటున్నాడు? నేను దానం చేస్తాను, నాకు వ్రతం అంటున్నాడు. దానం చేసేవాడు అవతలవాడు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తానంటే అది దానం అవుతుందా? అలా ఎలా అవుతుంది అసలు? ఏమీ ఆశించకుండా ఇదం నమమా, ఇది నాది కాదు అని చతుర్థీ విభక్తి వేసి దానం చేస్తే అది అవతల వారికి దానం ఇచ్చారు అంటారు. అంతే తప్ప మీరు నాకు ముందు ఇది ఇస్తే నేను మీకు ఇది ఇస్తా అంటే అది దానం అవుతుంది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. అందుకే ఆయన అంతకాలము దానములు చెయ్యలేదని చెప్పడానికి మాత్రం సాధ్యం కాదు. ఆయనకి వ్రతం ఉన్నది, ఆయన దానములు చేశాడు. మహానుభావుడు, ఎంతో కీర్తి సంపాదించిన వాడే. కానీ ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చేటటువంటి సందర్భంలో మాత్రం సూర్యుని యొక్క బోధని అనుసరించి కర్ణుడు కవచకుండలములను దానము చేశాడు అని చెప్పడం మాత్రం యథార్థానికి అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే దానమునకు సంబంధించినటువంటి నియమము ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భమునందు అన్వయమైంది అని చెప్పడం కుదరదు. నేను ఎంత పెద్దది దానం చేయనివ్వండి, రూపాయి కాసు అవతల వారి దగ్గర పుచ్చుకున్నా అది దానం అవ్వదు. ఎందుకంటే ప్రతిఫలం పుచ్చేసుకున్నాను కాబట్టి ఈ వస్తువుని వేరొక ప్రతిఫలానికి ఇవ్వడం అవుతుంది తప్ప ఏమీ ఆశించకుండా ఇతరులకు ఇచ్చినదే దానం అవుతుంది. అందుకే అది దానం అవుతుంది అన్న విషయంలో స్పష్టత లోపించడం జరిగింది. సరే, మరునాడయింది. ఆయన గంగానదికి వెళ్ళాడు, మంత్రోపాసన చేశాడు, వచ్చి సూర్యనారాయణుడికి నమస్కారం చేస్తున్నాడు. అందులో ఇంద్రుడు కూడా వచ్చాడు. భిక్షాందేహి అన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తూ ఈయన దగ్గరికి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు.
నీకు సహజముగా ఉన్నటువంటి కవచ కుండలములను నాకు ఇయ్యి, మాట తప్పకుండా ఈ వేళ లోపల వచ్చిన వాడికి అడిగినది ఇస్తానని నీకు వ్రతం, కాబట్టి నేను అడిగినది నాకు ఇయ్యి అన్నాడు. అంటే ఆయన కొంతసేపు వాదించాడు. ఏం చేసుకుంటావు, నేను నా కవచ కుండలాలు కోసి ఇచ్చేస్తే? అవి నాకు శరీరములో అంతర్భాగం, నేను పుట్టినప్పుడు ఉన్నాయి. నేను ఒకవేళ నా శరీరాన్ని కోసి ఉత్తరించి కవచకుండలములను తీసేసి నీకు ఇచ్చేసినా అవి నువ్వు వాడుకోవడానికి పనికిరావు కదా, ఇతరులకు ఇవ్వడానికి పనికిరావు కదా, నా శరీరము వికృతమైన రూపాన్ని పొందుతుంది కదా. మరి అటువంటప్పుడు ఆ కవచకుండలములే కావాలని ఎందుకు పట్టుబడతావు? నీకు అనేకమైన గోవులు ఇస్తాను, భూములు ఇస్తాను, సువర్ణం ఇస్తాను, రజితం ఇస్తాను, వెండి బంగారం ఇస్తాను, నీకు ఇంకేమైనా కావాలా అడుగు, అంతే తప్ప ఆ సహజ కవచ కుండలములు మాత్రమే ఎమ్మని మంకు పట్టు కూర్చుంటావేమిటి? దాని వలన ప్రయోజనం ఒకటి ఉండాలి కదా. తీసుకుంటే నీకు ప్రయోజనము లేదు, నాకు అప్రయోజనము, కాబట్టి ఎందుకు అడుగుతావు? ఇంకోటి ఏమైనా అడుగు అన్నాడు. నిజానికి దానం అడిగినది ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ చర్చకి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మరి ఘోరమైన వ్రతాలు పట్టినప్పుడు ఫలితాలు కానీ ఆచరణ కానీ అంత క్లిష్టంగానూ ఉంటాయి. అయితే శరీరాన్ని కోసి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. కారణం లేకుండా అసందర్భంగా అవతల వాళ్ళు అడిగినప్పుడు కర్ణుడు మాట్లాడడం కూడా తప్పు అని నిర్ధారించేయడం సాహసం అవుతుంది. ఎందుకనంటే ఎవరైనా తన శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. శరీరమాద్యంకులు ధర్మసాధనం అని కదా. అయినప్పుడు కవచకుండలములను కోసి ఇవ్వడానికి ముందర వీటి వలన నీకేం ఉపయోగం, నీకు ఇతర పదార్థములను ఇస్తాను అని కర్ణుడు అనడం దోషము అని అనేయడం మహాసాహసం. అలా అనడం కుదిరే విషయం కాదు. కర్ణుడు ఆపాటి స్వాతంత్ర్యం తీసుకోవచ్చు, అయితే ప్రతిఫలం అడిగి దానం చేయడంలో దోషం వస్తుందేమో కానీ ఈ మాట అనడం తప్పు అని చెప్పడం మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. అయినా ఆ వచ్చిన వ్యక్తి వినలేదు. నాకు కవచకుండలములే కావాలి అని పట్టు కూర్చున్నాడు. అప్పుడు కర్ణుడు ఆ వచ్చిన వ్యక్తి వంక తిరిగి, ఎరిగితి నిన్ను నేను విభుదేంద్రుడవీయు జగత్రయంబు గ్రచ్చర భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండా అట్టి నిన్నరువుగా నేను వేడుకొన యుక్తుడగాన మొరంగి నన్ను నక్కరపడి నీవు వేడుటిది కర్జమే నిర్జిత దైత్య చెప్పుమా. ఓ రాక్షస సంహారం చేసేటటువంటి దేవేంద్రుడా, ఏమిటి అసలు ఈ విచిత్రం? వచ్చినవాడు వేషం కట్టి వచ్చాడు తప్ప నువ్వు ఇంద్రుడవు అన్న విషయం నాకు తెలుసు. నువ్వు నా కవచకుండలములను అపహరించి భారత యుద్ధంలో నాకు ప్రమాదాన్ని తీసుకురావడానికి వచ్చావన్న విషయం కూడా నాకు సుస్పష్టంగా తెలుసు. అయితే నాకు ఒక్క అనుమానం, జగత్రయంబు గచ్చర భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండు, మూడు లోకములను రక్షించడానికి కావలసిన సామర్థ్యము నీ దగ్గర కదా ఉంది. మూడు లోకములను కాపాడేవాడివి నువ్వు కాబట్టి అట్టి నిన్నరువుగా నేను వేడుకొన యుక్తుడగాక నేను నీ దగ్గరికి రావాలి. అయ్యా నాకు ఇది ఇప్పించండి, నన్ను నేను రక్షించుకుంటానని నేను అడగాలి. కానీ ఇదేం విచిత్రం, నా దగ్గరికి నువ్వొచ్చి చెయ్యి జాపి భిక్షాందేహి అంటూ అర్థిస్తున్నావు. దేనికి నీకేం ఉపయోగపడుతుందని అడుగుతున్నావు? ఇది ఆశ్చర్యం కదా. ఇంద్రుడంతటి వాడి దగ్గరికి ఇతరులు పెడతారు, నిజానికి నేను కూడా రావాలి. నువ్వొచ్చి నా దగ్గర చెయ్యి చాపుతున్నావు ఏమిటి? భువినెందును దుర్జయుడైన నీకు ఎంతటి గొప్పవాడైనా సరే నీ దగ్గరికి రావలసిందే, వచ్చి నిన్ను అర్థించవలసిందే. కానీ ఇవాళ నువ్వు నన్ను అర్థిస్తున్నావు. మొరంగి నన్ను అక్కరపడి నీవు వేడుటిది కర్జమే నిర్జిత దైత్య చెప్పుమా. ఇలా అడగచ్చా? చెప్పు అన్నాడు. అయినా ఆయన దేవేంద్ర రూపాన్ని పొందినప్పటికీ నేను రావలసిన సమయంలో వచ్చాను కాబట్టి నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి నీ కవచకుండలములను నాకు ఇవ్వవలసిందే. కర్ణుడు అన్నాడు, తప్పకుండా నువ్వు కోరినట్టు కవచకుండలములను తీసి ఇచ్చేస్తాను, కానీ అవి తొడుక్కున్నవి కావు, శరీరమునందు సహజంగా ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు అవి ఇవ్వాలి అంటే కత్తి పెట్టి నా శరీరాన్ని కోసేసుకోవాలి, నేను కోసేసి ఉత్తరించేయాలి. అలా ఉత్తరించేస్తే పైన ఉన్నటువంటి చర్మం అంతా తెగిపోతుంది కదా, తెగిపోయి లోపల ఉన్న నెత్తురు మాంసము పైకొస్తాయి కదా, నా శరీరం అంతా చాలా వికృతముగా అయిపోతుంది కదా, అప్పుడు చూడడానికి అందరూ భయపడతారు కదా. కవచకుండలములను తీసుకుని నా శరీరం అలా ఛిద్రమైపోతే నువ్వు కూడా దాన్ని ఎలా అడగగలవు? ఇంద్రుడు అన్నాడు, నీకు ఆ భయం లేదు. బాలసూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి బంగారు రంగుతో నీ శరీరం వెంటనే మూసుకుపోతుంది. నువ్వు తీసిచ్చినట్టు ఎవరికి తెలియదు. అలా నీ శరీరము మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా చక్కటి వర్చస్సుతో వెలుగొందుతుంది. కాబట్టి నాకు కవచకుండలములను ఇచ్చేసేయి అన్నాడు. సరే, నేను ఇచ్చే ముందు నాదొక కోరిక. మీరు నాకు మీ దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి అమోఘమైనటువంటి అస్త్రాన్ని నాకు ఇవ్వండి. మీరు నాకు ఆ అస్త్రాన్ని ఇస్తే నేను మీకు కవచకుండలములను ఇచ్చేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి అమోఘమైనటువంటి అస్త్రాన్ని నాకు ఇవ్వండి. మీరు నాకు ఆ అస్త్రాన్ని ఇస్తే నేను మీకు కవచకుండలములను ఇచ్చేస్తాను. అయితే వచ్చినవాడు ఇంద్రుడు కదా, ఇంద్రుడికి ఏం కావాలి? కవచకుండలములు కావాలి. అందుకని ఆయన ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, తప్పకుండా ఇస్తాను, కానీ ఒక్క షరతుతో ఇస్తాను. కర్ణుడా, ఈ శక్తి అన్న అస్త్రం పరమ అమోఘమని నీకు తెలుసు. నా విషయంలో దీనికి ఓ లక్షణం ఉంది. నేను ఈ శక్తిని ఎన్ని మాటలు ప్రయోగించినా, ఎవరెవరి మీద ప్రయోగించినా వాళ్ళని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను చేరుకుంటూ ఉంటుంది ఆ అస్త్రం. దాన్ని ఒక మాటో 2 మాటలో 100 మాటలో 10,000 మాటలో ప్రయోగించాలనేటటువంటి నియమం ఏం లేదు. నేను ఎన్ని మార్లైనా ప్రయోగిస్తూ ఉంటాను. అందుకే వినుమేర్పడ నాజి మదీయ శత్రులంగచ్చర చంపి చంపి అది గ్రమ్మరచేతికి వచ్చుచుండు. ఎన్ని మాటలు వేస్తే అన్ని మాటలు ఎవరి మీద వేశానో వాళ్ళని చంపుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది వెనక్కి. నీకిచ్చుట అట్లు కాదు. నీకు ఆ అస్త్రం ఇచ్చినప్పుడు మాత్రం అలా ఇవ్వడం జరగదు. నీ విషయంలో అలా పనిచేయదు. నీకు మాత్రం నియమం ఏమిటంటే, భువినెందును దుర్జయుడైన నీ రిపున్ జెచ్చర దున్ను ఒక్కరిని. అది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా ఎవరి మీద పనిచేస్తుంది? నీకు ప్రాణ సంకటం ఏర్పడాలి. ప్రాణ సంకటం ఏర్పడి అయ్య బాబోయ్ వీడిని చంపడానికి దీన్ని ఉపయోగించడం వినా మార్గం లేదని నువ్వు ప్రయోగించాలి తప్ప, ఏ సంకటం లేకుండా నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసినా, నీకు ఆపద లేకుండానే ప్రయోగించినా అది నీ మీదకే వచ్చి నీ మీద పనిచేస్తుంది. ఆ నియమానికి ఒప్పుకుంటే ఇస్తా. అది కూడా ఒక్కసారే పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు కూడా నీకెవరి మీదో కోపం వచ్చిందని చెప్పి వేస్తే అది పనిచేయదు. వాడు జగదేక వీరుడై ఉండాలి, సామాన్యుడై ఉండకూడదు. చాలా గొప్ప వీరుడై ఉండాలి. నీకు ఆపద ఉండాలి, ప్రాణ సంకట స్థితి ఏర్పడి ఉండాలి. అప్పుడు నువ్వు ప్రయోగిస్తే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందంటే అలా ఒక్కడిని మాత్రమే చంపి నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను ప్రయోగిస్తే ఎన్ని మాటలైనా మళ్ళీ వెనక్కి వస్తుంది. నీవు ప్రయోగిస్తే ఒకసారి పనిచేసి వెనక్కి వచ్చేస్తుంది, నా దగ్గరికి వస్తుంది. ఇక నీకు పనిచేయదు. కాబట్టి అది పెట్టి నువ్వు ఒక్కడిని చంపగలవు. నీకు ప్రబల శత్రువు ఎవరుంటాడో, ఎవరు జగదేక వీరుడై ఉంటాడో, ఎవడు సామాన్యుడు కాడో, ఎవడి వలన నీకు ప్రాణ సంకటం ఏర్పడుతుందో, ఎవడు నీ ఆపదకు కారకుడో అటువంటి వాడిని నువ్వు చంపగలవు. అది నీకు ఇస్తాను అంటే కర్ణుడు అన్నాడు, తప్పకుండా నాకు కావలసినది. నాకున్న ప్రధాన శత్రువు ఒక్కడే. ఎవరు? ఆ ఒక్క శత్రువు మీద ఇది వేసేస్తాను చాలు. ఈ కవచకుండలములు లేకపోయినా నాకు పర్వాలేదు. ఈ కవచకుండలములు ఉంటే మాత్రం అర్జునుడి చేతిలో ఓడిపోలా. ఇప్పుడు ఈ అస్త్రం ఉంటే అర్జునుడిని పడగొట్టేస్తాను. కాబట్టి నాకు ఆ అస్త్రాన్ని నేను నా ప్రబల వైరి ఎవరున్నారో అతని మీద వేస్తాను. పేరు చెప్పలేదు. చెప్పకపోయినా మీరే చెప్పేశారు, నేనే చెప్పేశాను. ఇంద్రుడు చెప్పాడు. ఇంద్రుడు అన్నాడు నవ్వి, అది అర్జునుడి మీద వేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ ఒక్క విషయాన్ని బాగా ఆలోచించుకో.
నీ అభిలాష మేనుమది నిక్కమెరుంగుదు ఉగ్రశౌర్య తేజోయుతు పార్థు నోట్టునని చూచెదు నీకది ఎల తీరురాధేయ దయావిధేయుడు విధేయ జగత్రయుండు అవ్యయుండు నారాయణుడు మహాత్మునకు రక్షకుడు ఏరికివాడు సాధ్యుడే. నువ్వు చంపేస్తాను అర్జునుడిని అనుకుంటున్నావు కదా, కానీ అర్జునుణ్ణి చంపడం అనేటటువంటిది అంత తేలికమైన విషయము అని నువ్వు అనుకుంటున్నావా? అది సాధ్యం కాదు. నువ్వు అర్జునుణ్ణి ఈ అస్త్రంతో చంపడం కుదరదు. ఎందుకు కుదరదంటావా? నువ్వు ఒక్కడిని చంపగలిగిన గొప్ప అస్త్రాన్ని నీ దగ్గర పెట్టుకున్నా అది అర్జునుడి మీద వేద్దామని నువ్వు అనుకుంటే ఆ అర్జునుణ్ణి రక్షించేటటువంటి వాడు దయావిధేయుడు విధేయ జగత్రయుడు అవ్యయుడు అన్ని లోకములను తన శాసనమునందు ఉంచుకోగలిగినటువంటి వాడు భక్తుల పాలిట కల్పవృక్షం లాంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మయ్యి అర్జునుణ్ణి కాపు కాస్తున్నాడు. ఆయన కాపాడుతుండగా నీ దగ్గర ఈ అస్త్రం ఉంటే మాత్రం నువ్వు వేస్తే అర్జునుణ్ణి చంపడానికి పనికొస్తుందని ఎలా అనుకుంటున్నావు? అందుకే మర్చిపోయాడు. ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు చెప్పాడు, మేమందరం రాత్రి చెప్పేవాళ్ళం, మేము అనుకునేవాళ్ళం, పొద్దున్న కూడా గుర్తు చేద్దాం అనుకునేవాళ్ళం. తీరా అందరం యుద్ధానికి వెళ్ళిన తర్వాత మేము మర్చిపోయేవాళ్ళం, కర్ణుడు మర్చిపోయేవాడు. దానివల్ల అర్జునుడి మీద దాన్ని ప్రయోగించనే లేదు. 10 రోజులు భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నంత కాలం అసలు కర్ణుడు యుద్ధానికే రాలేదు. తర్వాత ద్రోణాచార్యుల వారు ఆ సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చేసినా దాన్ని అర్జునుడి మీద కానీ లేదా ఆయనకి అర్జునుడితో తుల్యుడైన వాడెవరు? కృష్ణ పరమాత్మ. ఆయన మీద కానీ ఈ అస్త్రాన్ని ప్రయోగించలేదు, మరిచిపోయాడు. మరిచిపోవడానికి కారణం ఒక్కటే, అలా ప్రయోగిస్తే ప్రయోజనం ఎవరికి? దుర్యోధనుడికి. అధర్మం నిలబడుతుంది, అది జరగకూడదు. అందుకే మరిచిపోయాడు. మరిచిపోయి దాన్ని ప్రయోగించలేదు. కాబట్టి నీవు అర్జునుణ్ణి నిర్జించలేవు. నువ్వు అనుకుంటున్నావు అర్జునుణ్ణి చంపుతానని. శ్రీమన్నారాయణుడు కాపు కాసి ఉండగా ఎన్ని అస్త్రాలు ఉంటే మాత్రం ఏం చేస్తావు కర్ణ అని ఒక్క నవ్వు నవ్వాడు. ఈ ఒక్క పద్యం మనకి బాగా వంటపడితే ఆయన అనుగ్రహం ఒక్కటి మన ఎందుండగా రాశి ఫలములు ఎలా ఉన్నా మీరు బెగ్గబెట్టుకోక్కర్లేదు. అన్ని లోకములకు ఆయన అధిపతి, అందరూ ఆయనకి దాసానదాసులు. సమస్త లోకములను నియంత్రించగలిగిన కృష్ణ పరమాత్మ పొదివి పట్టి ఉండగా అర్జునుణ్ణి ఎవరు ఏం చెనకేరు. భగవద్భక్తి అనేటటువంటిది ఎంత గొప్పదో, భగవంతుని చేత రక్షింపబడుతున్న వాడి విషయంలో ఎవ్వరూ ఏమీ ఎందుకు చెయ్యలేరో ఇంద్రుడు ఆ రోజునే స్పష్టంగా కర్ణుడితో చెప్పడం జరిగింది. తదనంతరం ఆ కవచకుండలములను తీసి ఇచ్చేయడం కోసమని ఒక కత్తి తీసి తన శరీరాన్నంతటినీ కోసి ఆ కవచకుండలములను ఉత్తరించి ఇంద్రుడికి దానం చేశారు. ఇంద్రుడిచ్చిన వరం ప్రకారంగా బాలభాను తేజంతో శరీరం అంతా మళ్ళీ చక్కటి కాంతితో కప్పబడిపోయింది. అయితే అది ప్రతిఫలం పుచ్చుకొని దానం చేశాడనండి, దాని వలన ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడనండి, తన ప్రధాన శత్రువైన అర్జునుడి మీద ప్రయోగించడానికి కావలసిన అస్త్రాన్ని ఇంద్రుడి దగ్గర పొందిన తరువాత దానం చేశాడనండి. కర్ణుడిలా అలా దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు మాత్రం లోకంలో ఉండదు. ఒడ్డున కూర్చుని ఎన్నైనా విమర్శలు చెయ్యొచ్చు, ఒడ్డున కూర్చుని ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ అలాంటి పని చెయ్యడం మాత్రం అంత తేలిక విషయం ఎవరికీ కాదు. అందుకే కర్ణుడు ఇటువంటి దానాన్ని చేసినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే సాధారణంగా లోకంలో జరగని అద్భుతం జరిగింది. యక్ష కిన్నెర సిద్ధ సాధ్య దేవతలందరూ కూడా పైన దేవదుందుభులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు కర్ణుడి మీద. ఆ సంఘటన ఒక్కటి చాలు. కర్ణుడు ఎంత అద్భుతమైనటువంటి కృత్యాన్ని చేశాడు, ఎంత అసాధారణమైన దానం చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇందులో పెద్ద పరిశీలనాత్మకమైన విషయం ఏమిటంటే దీన్ని సాధారణంగా పిలిచేటప్పుడు ఏమంటారంటే
ఇంద్రుడు కర్ణుని యొక్క కవచకుండలములను అపహరించుట అంటారు. అపహరించుట అంటే దొంగిలించుట. దొంగిలించేవాడు ఎవరి వస్తువుని దొంగిలిద్దాం అనుకుంటున్నారో ఆయనకి తెలియకుండా ఎక్కువ జాగ్రత్త పడతాడు. రెండు, ఇతరులకు ఎవరికైనా తెలిసినా వెళ్ళి ఆయనకి చెప్తారేమో అని ఇంకెవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. నిజానికి ఎవరి దగ్గర పట్టుకెడదాం అనుకుంటున్నాడో ఆయనకి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసి ఉండబట్టే కదా వచ్చి కర్ణుడికి చెప్పాడు. రెండు, ఎవరి దగ్గర అసలు కవచకుండలాలు అడుగుదాం అనుకుంటున్నాడో ఆ కర్ణుడికి తెలుసు రేపు వస్తున్నాడు అని. వచ్చిన వాడిని ఆయనే చెప్పాడు, నువ్వు ఇంద్రుడివి నాకు తెలుసు, ఇదెక్కడి ప్రారంభం, ఇన్ని లోకములు నేలవలసిన వాడి వచ్చి నా దగ్గర చెయ్యి చాపి నువ్వు అడుగుతున్నావు అని అడిగాడు. కాబట్టి ఒకటి, అసలు కర్ణుడికి తెలియకుండా ఆయన తీసుకున్నాడు అనడానికి అందులో పొంతనలేదు. అది అలా తీసుకునే వస్తువు కాదు, అది శరీరం కోసి తీయవలసినటువంటిది. అది కర్ణుడు సహజంగా తానే కోసి తీసి ఇచ్చాడు, అపూర్వత్యాగం అయినప్పుడు అసలు ఇంద్రుడు అపహరించాడు అన్న మాట ఎలా వాడతారు? కర్ణుని సహజ కవచ కుండలములను ఇంద్రుడు అపహరించుట అన్న మాట ఎలా అన్వయం అవుతుంది అక్కడ అంటే, అపహరణము జరిగింది, దొంగతనం జరిగింది. ఎలా జరిగింది దొంగతనం అంటారేమో, మహాభారతానికి ఒక పెద్ద మలుపు తిరిగింది దీనివల్ల. దాని చేత ఒక అపహరణము కూడా అంతర్లీనం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదట సూర్య భగవానుడు వచ్చినప్పుడు కర్ణుడితో ఏమని చెప్పాడు? ఎందుకు ఇవ్వద్దన్నాడు కవచకుండలాలు? అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రు లోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచము కుండలములు కూడా అమృతత్వమును పొంది ఉన్నాయి, అమృత శక్తితో ఉన్నాయి, అమృతము చేత పూతము చేయబడి ఉన్నాయి. అందుకే ఈ కవచము ఈ కుండలములు నీ శరీరమునందు ఉన్నంత కాలము నీవు అవధ్యుడవు, నీవు మరణించవు. ఓడిపోకుండా ఉంటాడా? కుదరదు, ఓడిపోతాడు. కానీ మరణించకుండా ఉంటాడు. అయితే ఏమంటే మరణించకుండా ఉన్నవాడు అవతల వాడిని పడగొట్టడం తేలిక కదా, చంపగలడు కదా మరి అంటారా? మరి కౌరవుల వైపు అశ్వత్థామ చిరంజీవి లేడా? ఏం చేశాడు? కృపాచార్యుడు చిరంజీవి లేడా? ఏం చేశాడు? కృతవర్మ బతికి లేడా? ఏం చేశాడు? అంటే అవధ్యుడు, చంపడానికి వీలు లేదు అన్నవాడు కొత్తగా కర్ణుడు ఆ జాబితాలోకి వెళ్ళక్కర్లా, అప్పటికే ఓ జాబితా ఉంది. అందులో ఎవరేం చేశారు? పాండవులు విజయం పొందకుండా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి కొత్తగా కర్ణుడు అవధ్యుడైతే పాండవులకు ఏమవుతుంది? అర్జునుడి చేతిలో ఓడిపోకుండా ఉంటాడని ఏమైనా నమ్మకం ఉందా? ఏం నమ్మకం లేదు. ఆ మాటకు వస్తే అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోయాడు. కాబట్టి అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఇంతకుముందు ఎన్ని మాటలు ఓడిపోలేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇత పూర్వం ఓడిపోవడం వేరు, ఇప్పుడు ఓడిపోవడం వేరు. ఇప్పుడు అర్జునుడు కర్ణుణ్ణి దారుణంగా ఓడించి ఇక ఎప్పుడూ యుద్ధభూమికి తిరిగి రావలసినటువంటి అవకాశం లేని రీతిలో తరిమి కొట్టి దుర్యోధనాదులందరినీ చంపేశారనుకోండి. చంపేశారుగా. కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉండగానే దుశ్శాసనుడిని చంపారు. ద్రోణుడో భీష్ముడో ఉన్నప్పుడు చంపలేదు. దురదృష్టం ఏమిటంటే కర్ణుడి యొక్క సర్వసైన్యాధిపత్యంలో చచ్చిపోయాడు దుశ్శాసనుడు. అయినప్పుడు కర్ణుడు బతికుండగా దుర్యోధనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా దుశ్శాసనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా శల్య ఇతర వీరులు అందరూ కూడా మరణించారు. కౌరవపక్షం ఓడిపోయింది. తనని నమ్ముకున్న రారాజు వీరస్వర్గాన్ని అలంకరించాడు. కర్ణుడు బతికిపోయాడు. ఎందుకంటే అవధ్యుడు, చావడం, బతికున్నాడు. ఒక్క కర్ణుడు ఎంత ప్రయత్నించినా అర్జునుణ్ణి చంపలేడు. అప్పుడు కర్ణుడు బతికి చనిపోయినట్ట. కర్ణుడు భారతంలో చనిపోతే చచ్చిపోయి బతికేసినట్ట. ఏది తేలిక? దుర్యోధనుడు చావకముందే కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి. తాను ఏ ప్రతిజ్ఞ కోసం కుంతీదేవి రమ్మన్నా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసం కృష్ణుడు రమ్మన్నా వెళ్ళలేదో,
ఏ ప్రతిజ్ఞ కోసం భీష్ముడు చెప్పినా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసమని జీవితంలో అన్నీ త్యాగం చేసేశాడో, ఆ త్యాగం పరిపూర్ణమైపోయి కర్ణుడి జీవితం పండిపోతుంది అక్కడికలా. లేదు, ఈ కవచకుండలాలు ఉండిపోయాయి కాబట్టి కర్ణుడు ఓడింపబడ్డాడు అర్జునుడి చేత. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. ఎవరి కోసం కర్ణుడు యుద్ధం చేయాలి? కర్ణుడు తనకి రాజ్యం పొందుదామని యుద్ధం చేస్తానని ఎప్పుడన్నా అన్నాడా? తనకి రాజ్యం కావాలంటే, తను పట్టాభిషేకం చేసుకోవాలంటే కర్ణుడు యుద్ధం చేయక్కల్లా, పాండవుల వైపుకి వెళ్ళిపోతే చాలు. కర్ణుడికి కావలసింది ఏమిటి? దుర్యోధనుడు రాజవడం. దుర్యోధనుడు రాజు అయ్యే అవకాశం ఉంటే కృష్ణుడు అటు పక్కన ఉంటాడా? ఉండడుగా. ధర్మం అటుందిగా, అది కర్ణుడికే తెలుసుగా, చెప్పేశాడుగా కృష్ణ భగవానుడితోటి. ఖచ్చితంగా ధర్మరాజు గారు గెలుస్తాడు, పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పాడుగా. దుర్యోధనాదులు మడిసిపోతారని ఆయనే చెప్పాడుగా. దుర్యోధనుడి కన్నా ముందు కర్ణుడు పడిపోయాడు అనుకోండి, ఆయన జీవితంలో ఒక గొప్ప తృప్తితో అక్కడికి పూర్తి అయిపోతుంది భారతం. దుర్యోధనుడు చచ్చిపోయాక కర్ణుడు బతికుండిపోయాడు అనుకోండి, ఆ బతుకు కాదు, క్షణ చావు. ఎందుకని? అనేక సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత ధర్మరాజు గారికి తెలిసిందనుకోండి, కర్ణుడు పట్టాభిషేకం పొందాడు, కర్ణుడు ఉండగా ధర్మరాజు చేసుకోడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.